ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు యేసు ప్రభు మానవ జీవితంలో చివరి 5 దినాల్లో రెండవ దిన కార్యక్రమానికి మనం వస్తున్నాం. రెండవ దినము. మరి ఈ దినమున యేసు ప్రభు అంజూరపు చెట్టును శపించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూసినట్టయితే అక్కడ స్పష్టంగా రాయబడ్డటువంటి వాక్యాన్ని అనుసరించి మీకు కేవలం ఒక 15 నిమిషాలు మాత్రమే ఈ వాక్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది మరి సిద్ధపాటు కలిగి ఉన్నారు కనుక ప్రతి సంవత్సరము మనం ఈ యొక్క పరిశుద్ధ వారంలో సోమవారము అంజూరం చెట్టును శపించినటువంటి దాని గురించినటువంటి వాక్య సందేశాలు మనం వింటున్నాం. మొదటిగా మనం చెప్పాల్సినటువంటి విషయం అంటే, అక్కడ ఆకులు గల అంజూరపు చెట్టును దేవుడు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఈరోజు కొన్ని విషయాలు దానికంటే ముందుగా నేను మీకు చెప్పి ముగిస్తాను. అంజూరపు చెట్టును శపించడానికి గల కారణం ఏంటో అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే కదా. ముందుగా మన వాక్యంలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే, అంజూరపు చెట్టుని కొంచెం సేపు అట్లా హోల్డ్లో పెట్టండి, అట్లా ఆపేసేయండి. మామూలుగా మన వాక్యంలో మనం చూసినట్టయితే ఎన్నో సందర్భాల్లో మనుషులను చెట్లతో పోల్చాడు, మనుషులను జంతువులతో కూడా పోల్చాడు. ఇది మనం బైబిల్లో తెలుసుకోవాల్సిన సత్యం. బైబిల్లో కొంతమంది వ్యక్తుల జీవితాల్ని జంతువులతో పోల్చాడు, కొంతమందిని ఏం చేస్తాడంటే వృక్షాలతో పోల్చాడు, చెట్లతో పోల్చాడు. అవేంటి అనేది నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా మనం గమనించాల్సి అంటే, యేసు నడుచుచున్నటువంటి యేసయ్య వెళ్తుంటే బాప్తిసం ఇచ్చి యోహాను అని చెప్తుంటే, ఆయన నడుచుతున్నటువంటి యేసుని చూసి లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తర్వాత అక్కడ మనం చూస్తే ఆయన నడుచున్న యేసుని చూసి ఏమంటారంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు. ఒకసారి మీరు ఒకసారి చూద్దాం. లూకాసు వార్తలో కానివ్వండి, లేకపోతే యోహాను సువార్తలో కూడా చూద్దాం. మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ శిష్యులతో చెప్తాడు. తర్వాత 29వ వచనం చూద్దాం. 29 యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభుని బాప్తిసం ఇచ్చి యోహాను దేవుని గొర్రెపిల్లతో పోల్చాడు. యేసు ప్రభుని యూదా గోత్రపు కొదమ సింహంతో పోల్చారు. తర్వాత ఈ యొక్క లూకాసు వార్తలోనే ఒకసారి మీరు 13వ అధ్యాయం మనం చూసినట్టయితే, లూకాసు వార్త 13వ అధ్యాయము 25 కూడా కాదు, ఇక్కడ 32వ వచనం కదా. లూకాసు వార్త 13వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్టయితే, హేరోదుని యేసు ప్రభు ఆ నక్కతో ఇలాగ చెప్పుడు అని చెప్పేసి అన్నాడు. అంటే అర్థమంటే హేరోదుని నక్కతో పోల్చాడు కదా. మత్తయి సువార్త మరి 10వ అధ్యాయము 16-17 వచనం మనం చూసినట్టయితే, నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పాము వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. తర్వాత ఏమంటే, ఇదిగో తోడేళ్ల మధ్యలోకి గొర్రెలు పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను అని చెప్తాడు కదా. 16-17 వచనాలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 16-17 వచనాలు. అక్కడ మనం చూస్తే తోడేళ్ళు అంటే క్రూరత్వానికి గుర్తు, గొర్రెలు అంటే సాత్వికానికి విధేయత గుర్తు. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నామంటే 40వ వచనంలో అవి అంటే ఆయన 37వ వచనంలో చూస్తున్నాం, ఆయన గొర్రెలను మేకలను వేరుపరిచినట్టుగా చూస్తున్నాం. తన కుడివైపున గొర్రెలను తన ఎడమవైపున మేకలను పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అర్థమంటే కొన్ని సందర్భాల్లో కాదు, అనేక సందర్భాల్లో మనుషులను జంతువులతో పోల్చాడు. యేసు ప్రభు తన శిష్యుని పిలిచినప్పుడు ఏమంటే, ఇగో మీరు ఇప్పుడు వరకు చేపలు పడుతున్నారు కదా, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తానంటాడు. అక్కడ మీరు గమనించండి. తర్వాత వాక్యంలో మనం వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 128వ కీర్తనలో మనం చూసినట్టయితే స్పష్టంగా 128వ కీర్తనలో, నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అంటాడు. అంటే అక్కడ పిల్లలు అనే మాట వాడబడ్డది. ఒలీవ మొక్కలు అంటే చిన్నవి. ఓకే కదా. ఈ ఒలీవ మొక్కలు చిన్నవైతే ఆ మొక్కలకి మనం నీళ్లు పోయాలి. నీళ్లు పోసినప్పుడు ఆ ఒలీవ మొక్కలు ఏమైతాయంటే పెద్దగా అవుతాయి. అప్పుడు అవి ఏమైతే ఒలీవ చెట్లు అవుతాయి. ఆ ఒలీవ చెట్లు ఇంకా పెద్దగైనప్పుడు ఒలీవ వృక్షాలు అవుతాయి. ఇంకా పెద్దగైనప్పుడు ఒలీవ మహావృక్షాలు అవుతాయి. మొక్కలు అంటే చిన్నపిల్లలు,
చెట్లు అంటే యవనస్తులు, వృక్షాలు అంటే కొంచెం పెద్దవారు, అప్ టు బిఫోర్ రిటైర్మెంట్. ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళు ఏమైనారంటే మహావృక్షాలు అయిపోయారు. ఇక్కడ మీరు బాగా గమనించాలంటే మొక్కలు, చెట్లు, వృక్షాలు, మహావృక్షాలు. ఓకే కదా. అయితే ఒక విషయం మీరు గమనించండి, ఆ యొక్క లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్టయితే, మారు మనసు తగిన ఫలములు ఫలించండి, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. వృక్షాల వేరున కాదు, మహావృక్షాల వేరున కాదు. మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అంటే యేసయ్యకు కావాల్సిందంటే ఫలములు కావాలి. ఇక్కడ మనం చూసినట్టయితే యేసయ్యకు ఫలములు కావాలి. ఒకసారి మనము మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నట్టయితే, వారి ఫలముల వలన వారిని తెలుసుకుందామంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. అంటే ఫలములు అంటే క్రియలు అని అర్థం. ఫలములు అంటే క్రియలు, చెట్లు అంటే యవనస్తులు, వృక్షాలు అంటే కొద్దిగా ముసలి వాళ్ళు, మహావృక్షాలు అంటే పూర్తి ముసలి వాళ్ళు. ఎవరైనా మీరు చూడండి, చెట్లకు నీళ్లు పోయడం మనం చూస్తాం తప్ప వృక్షాలకు నీళ్లు పోసేవాళ్ళని మనం చూడం. మహావృక్షాలకి అసలే నీళ్లు పోయాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే, ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే అంజూరపు చెట్లు. అంజూరపు చెట్టు గురించి మనం మాట్లాడుతున్నాం. అక్కడ మీరు మార్కు సువార్తలోకి వచ్చేస్తే నేను మీకు స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తాను. మార్కు సువార్తలో కొన్ని విషయాలు మీకు స్పష్టంగా చూపిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం ముందుగా మనం చూద్దాం. ఈ యొక్క మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ మరునాడు అనేది ఉంది. ఆ తర్వాత మనం అక్కడ చూసినట్టయితే 15వ వచనంలో వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు అని ఉంటుంది కదా. బేతనీ నుంచి యెరూషలేమునకు వచ్చారు. ఆ తర్వాత మనం చూసినట్టయితే 19వ వచనం మనం చూస్తే సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో ఉండి బయలుదేరను. అక్కడ చూసినట్టయితే 19వ వచనంలో సాయంకాలం అయింది. అంటే అర్థమంటే సోమవారం ఉదయము బేతనీ నుంచి బయలుదేరాడు. ఆ యొక్క 15వ వచనంకి వచ్చే వరకు ఏమైందంటే వారు యెరూషలేముకి వచ్చారు, దేవాలయాన్ని శుద్ధి చేశారు. 19వ వచనంకి వచ్చే వరకు ఏమైందంటే అక్కడ సాయంకాలం అయినందున వాళ్ళు పట్టణం నుంచి బయలుదేరి మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే బేతనీయకు వచ్చారు. ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన. ముఖ్యమైనటువంటి విషయం మనకి ఈరోజు అంశం ఏంటంటే, ఆ యొక్క 12వ వచనం 13వ వచనంలో అందరికి కూడా వచ్చేటువంటి ఒక ప్రతిసారి వచ్చేటువంటి అనుమానం ఏంటంటే, అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంజూరపు పండ్ల కాలం కాదు అని అన్నప్పుడు యేసు ప్రభు దాని యొద్దకు వెళ్ళడం తప్పు కాదా? యేసు ప్రభు దాన్ని చూసి కూడా దాని దగ్గరికి వెళ్ళి కూడా దాన్ని శపించడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి చాలామంది చాలామంది చెప్పడం జరిగింది. ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆ అంజూరపు చెట్టు, అసలు అంజూరపు చెట్టు దేనికి పోల్చబడ్డదో నేను మీకు చెప్తాను. అంజూరపు చెట్టు మనకు మొట్టమొదటి ఎక్కడ కనబడుతుందంటే ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనంలో వారు దిగంబర్లు అని చెప్పి తెలుసుకొని ఆదామవ్వలు అంజూరపు ఆకులతో కచ్చడము కట్టుకున్నారు. ఓకే కదా. ఇక్కడ మనం చూసినట్టయితే అంజూరపు చెట్టు యొక్క కచ్చడము కట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఓకే కదా. అయితే అక్కడ మనం చూసినట్టయితే అంజూరపు ఆకులు కచ్చడం కట్టుకున్నారు. రెండో విషయం మనం చూసినట్టయితే న్యాయాధిపతుల గ్రంథంకి వచ్చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం అక్కడ చూసినట్టయితే న్యాయాధిపతులు ఆ యొక్క 9వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్టయితే ఈ వృక్షాలన్నీ కలిసి కూడా అంజూరపు చెట్టును కూడా రాజుగా ఉన్నామని చెప్తే అంజూరపు చెట్టు ఏమంటదంటే, నేను మాధుర్యమును మంచి ఫలములను నేను నా దేవునికి ఇవ్వకుండా మానేస్తానా అంటది. ఈ వాక్యం మీరు మీ యొక్క ప్రసంగంలో తప్పకుండా చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో అసలు అంజూరపు చెట్టుని దేవుడు సృజించింది ఎందుకంటే అది మాధుర్యమైనటువంటి మంచి ఫలములు ఫలించడానికి అంజూరపు చెట్టు సాదృశ్యంగా ఉంది. నేను నా దేవునికి మాధుర్యంను మంచి ఫలములను ఇవ్వకుండా నేను మీ మీద రాజుగా ఉండి ఊగులాడతానా అని చెప్పేసి అంటది. అంటే అర్థమంటే అంజూరపు చెట్టు దేని గుర్తంటే మాధుర్యమైన మంచి ఫలములు వేరు, మాధుర్యమైనటువంటి మంచి ఫలములు వేరు అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేలుకు సాదృశ్యంగా వ్రాయబడ్డది. ఒక్కటిసారి మీరు చూడండి. మొట్టమొదటిగా ఆ యొక్క హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్టయితే హోషేయ గ్రంథము 9వ అధ్యాయము ఆ యొక్క 10వ వచనం చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథం
9వ అధ్యాయం 10. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్టుగా ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్ల మీద తొలి ఫలము దొరికినట్టు మీ పితరులు నాకు దొరికిరి. అక్కడ చూసినట్టయితే అంజూరపు చెట్టు లేతదై చిగురుచున్నప్పుడు ఆ చిగురిచ్చినటువంటి దాంట్లో ఫలములు ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే అది యేసు ప్రభు చూసినటువంటిది అంజూరపు పండ్ల కాలము కాదు అని స్పష్టంగా రాయబడింది మార్కు సువార్తలో. అంజూర పండ్ల కాలం కానప్పుడు ఆ చెట్టుకి ఆకులు ఉండకూడదు. అంజూరపు పండ్ల కాలం అయితేనే చెట్టుకి ఆకులు ఉంటాయి. మన భారతదేశంలో బాదం చెట్టు మీరు చూసి ఉండాలి. బాదం చెట్టును మీరు ఎప్పుడైనా చూడండి, స్పష్టంగా ఆ ఆకులు ఉంటాయి, అవి చిగురుస్తాయి. ఫస్ట్ ఆ బాదం చెట్టు చిగురిస్తుంది. ఆ చిగురుతో పాటు ఏమైందంటే చిన్న చిన్న చిగురు వచ్చినప్పుడు దాంట్లో ఏం జరుగుతుందంటే చిన్న బాదం చెట్టు పువ్వులు వస్తాయి. ఆ చిగురు కిందనే పువ్వులు వస్తుంటాయి. ఈ ఆకు పెద్దదై ఇట్లా ముదిరిపోయి పచ్చగా అయిపోతున్నప్పుడు ఏమైందంటే ఆ బాదం ఫలములు దాని కింద ఎదుగుతుంటాయి. ఈ చెట్టు ఆకు పెద్దగా అయ్యి ఈ యొక్క ఫలాన్ని దాచిపెట్టేస్తుంటుంది. బయట మనం చూస్తే ఆకులు కనబడ్డాయి అంటే అర్థమంటే తప్పకుండా దాంట్లో ఫలము ఉన్నది అని అర్థం. ఆకులు లేకపోతే ఫలములు ఉండవు, ఫలములు లేకపోతే ఆకులు ఉండవు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అంజూరం చెట్టుకి ఆకులు ఉన్నాయి కానీ ఫలములు లేవు. ఇది ఇశ్రాయేలులను సూచిస్తున్నటువంటి విషయము. అక్కడ మనం చూసినట్టయితే ద్రాక్ష పండ్లు దొరికినాయి, తర్వాత అంజూరపు చెట్టు చిగురించినప్పుడు తొలి ఫలం దొరికినట్లు ఇశ్రాయేలు నాకు దొరికినని చెప్పి ఆ యొక్క హోషేయ గ్రంథము ఆ యొక్క 9వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే మీకా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం కూడా మనం చూస్తే, మీకా గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే అక్కడ కూడా చూడండి దయచేసి. మీకా 7:1. ఓకే కదా. వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తర్వాత ద్రాక్ష పండ్ల పరిగను ఏరుకున్న తర్వాత ఎలాగ ఉండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటేనో లేకపోయాను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూర పండైనను లేకపోయాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇశ్రాయేలీలను పోల్చినప్పుడు యేసయ్య చెప్తాడు, క్రొత్త అంజూర పండు ఒక్కటి కూడా నాకు దొరక్కపోయింది. దొరకనందువల్ల అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇర్మియా గ్రంథము, అక్కడ చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే స్పష్టంగా ఉంటుంది. ద్రాక్ష చెట్టున ఫలములు లేకున్నట్లును అంజూరపు చెట్టున పండ్లు లేకున్నట్లు, అంజూర పండ్లు లేకున్నట్లును ఆకులు వాడిపోనట్లును నేను వారిని బొత్తిగా కొట్టి వేయుచున్నాను. అక్కడ స్పష్టంగా ఉంది. ఏంటి దీని సంగతి అని అంటే ఆ అంజూరపు చెట్టు నిలువెల్ల ఇశ్రాయేలు మాత్రమే సూచిస్తుంది. మీరు మళ్ళీ చూడండి మార్కు సువార్తలో అక్కడ 13వ అధ్యాయము 28వ వచనంలో యేసుప్రభు చెప్తాడు, అంజూరపు చెట్టుని చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. ఆ అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు, అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు మీరు వసంతకాలం వస్తుందని చెప్తున్నారు కదా, ఇగో ఈ సూచనలు జరిగినప్పుడు అన్నీ కూడా ఇగో వేదన కాలం సమీపంగా ఉందని చెప్పి మీరు చూడండి అని చెప్పి చెప్తాడు. ఒకసారి మీరు మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త ఆ యొక్క 13వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనడి. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్నటువంటి మాట ఇదే. ఈ ఆకులు గల అంజూరపు చెట్టు చేసినటువంటి విషయం ఏంటి అనంటే, దూరం నుంచి చూడగానే ఆకులు కనబడ్డాయి. ఆ ఆకులు కనబడ్డప్పుడు ఏం జరిగిందంటే యేసయ్య ఆ యొక్క ఆకులు గల అంజూరపు చెట్టును చూసి దాని కింద ఫలములు ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అరే ఈయన సృష్టికర్త కదా, ఈయన సమస్తం తెలుసు కదా, ఎందుకు అక్కడికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళకముందు ఈయనకు తెలవదా అని చెప్పేసానంటే, నువ్వు నేర్చుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి కాబట్టి యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు. అదేం చేసిందంటే ఆకులతో ఆకర్షించింది, చివరికి వచ్చి ఫలములు ఉన్నట్టుగా భ్రమపరిచింది. ఆకర్షణ, భ్రమపరచుట, ఇది ఇశ్రాయేళ్ల యొక్క వేషధారణకు గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కీర్తన గ్రంథం 1వ కీర్తనలో మనం చూస్తున్నాం, అతడు నీటి కాలువల యోరం నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు, అతడు చేయనదంతయు సఫలమగును. నీటి కాలువల యోరం నాటబడినటువంటి ఆ చెట్టు ఆకు వాడకుండా
తన కాలమందు ఫలమిచ్చే చెట్టు తన కాలమందు ఫలం అనేది ఈ ఆకు వాడిన దానికి సంబంధం ఏంటంటే ఆకు ఉంటే తప్పకుండా కాయ ఉంటుంది. తర్వాత అంజూరపు చెట్టు 2 సీజన్లలో కాత కాస్తుంది. మన మామిడి చెట్టు ఎట్లయితే పునాస మామిడి ఆగస్టులో వస్తుందో ఆగస్టులో కూడా మన మామిడికాయలు దొరుకుతాయి, అది పునాస మామిడి అంటారు కదా. అదేవిధంగా ఈ యొక్క అంజూరపు చెట్టు కూడా మరి మనం చూసినట్టయితే ఆకులు అంటే ఫలములు తప్పకుండా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే మనం స్పష్టంగా చూస్తున్నాం, ఎక్కడ చూసినా కానీ అంజూరపు చెట్టు విషయంలో ప్రభు కోపడ్డా శపించాడా ఇక్కడ కాదు, వాళ్ళ యొక్క ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని సాదృశ్యంగా చేసి చూపిస్తున్నాడు. అక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభు నీ పండ్లు ఇక ఎన్నటికి ఎవరు తినకుందురు కాక అని చెప్పాడు. అయితే చాలామంది ఏమన్నారంటే మరి ఇప్పుడు మనకి బజార్లో అంజూర పండ్లు దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు మన దగ్గర అంజూరపు చెట్లు ఉన్నాయి, అంజూరపు ఫలాలు ఉన్నాయి కదా, అంజూరపు పండ్లు నీ ఫలములు ఇక ఎవరు కూడా తినరని చెప్పేసి అన్నాడు యేసుప్రభు. అంటే యేసుప్రభు చెప్పిన అంజూరపు చెట్టు చచ్చిపోయింది, అది ఎన్నడూ కూడా ఫలములు ఫలించలేదు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అంటే ఆకులు గల అంజూరపు చెట్టు మభ్యపెడుతుంది, ఆకర్షిస్తుంది, నిరాశగా మనల్ని వెళ్ళగొడుతుంది. ఇది దేని గుర్తు అని చెప్పేసి అంటే నేను మీకు చెప్పాను కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం ఆలోచనలో వారి ఫలముల వలన వారిని తెలుసుకో. ఫలము అంటే క్రియలు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులని రాయము కదా. నిజమే, వారి ప్రయాసలు మాతారు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. అవునా? ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తుంటే మన క్రియలు మన వెంట వెళ్తాయి. అక్కడ చెట్టుకి ఆకులునే కానీ ఫలము లేవంటే క్రియలు లేవు. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఇదే. ఈ సోమవారము వాక్య సందేశాన్ని దేవుడు మనందరిలా దీవించునుగాక. మళ్ళీ చెప్తున్నాను, అంజురపు పండ్లు, అంజురపు చిగురు, వసంతకాలము, ప్రభువు రాకడ, ఆకర్షణ, మభ్యపెట్ట, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడిందని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. అంజూరపు చెట్టును శపించిన యేసు ప్రభువుని చూసి నువ్వు ఏమో అనుకుంటున్నావు, కానీ అది నీ జీవితానికి సాదృశ్యంగా ఉంది. పైకి పచ్చగా ఉన్నావు, లోపల ఆత్మఫలం లేవు. ఆత్మఫలము లేని జీవితం అది ఎండిపోయే జీవితం. ఈరోజు కాకపోతే రేపైనా ఎండిపోవాల్సిందే. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాను జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, ఫలములు లేనటువంటి అంజూరపు చెట్టు వలె, ఆకర్షణకు మభ్యపెట్టడానికి సాదృశ్యంగా ఉన్న అంజూరపు చెట్టు వలె మా జీవితాలు ఉన్నందుకే నీవు ఈరోజు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. ఈ చిన్న సందేశాన్ని మేము గ్రహించుకొని ఆకులుంటే తప్పకుండా ఫలములు ఉంటాయని, ఫలములు ఉంటే ఆకులు ఉంటాయని మీరు మాకు తెలియజేసినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, ఆకర్షించే అంజూరపు చెట్టులా కాకుండా, మభ్యపెట్టే అంజూరపు చెట్టులా కాకుండా, ఆకలి తీర్చేటువంటి అంజూరపు చెట్టుగా, ఫలములు అందించేటువంటి తండ్రి, తొలి ఫలం అందించేటువంటి శ్రేష్టమైనటువంటి మధురమైన ఫలములు అందించేటువంటి అంజూరపు చెట్టుగా మా జీవితాన్ని నీ మహిమ కొరకు ప్రతిష్ఠించి వాడుకోనండి తండ్రి. మరి లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలలో తండ్రి, ఈ అంజూరపు చెట్టు నరికివేయమని చెప్పి యజమానుడు చెప్పినప్పుడు ఈ సంవత్సరమైనా ఉండనిమని చెప్పి నువ్వు ఆ అంజూరపు చెట్టు, ఫలించని అంజూరపు చెట్టుకి ఒక అవకాశాన్ని ఇచ్చావు. అది ఫలించనప్పుడు, అది ఫలములు ఇయ్యనప్పుడు నరికివేయమని చెప్పి 9వ వచనం చెప్తున్నావు. కనుక మా జీవితాలకు అదొక హెచ్చరికని మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను కలిగి బ్రతికే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తి గల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఈ సోమవారం నుంచి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించి తన మహిమ కొరకు వాడుకొను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు సాయంత్రము మరి 7 గంటలకు, అనగా ఈరోజు ఆదివారము సాయంకాలం వాక్య సందేశము, అంటే సోమవారం సాయంకాలం సందేశము ఈ ఆదివారం సాయంత్రం ఇస్తున్నాను. సోమవారము, మంగళవారం సందేశాన్ని ఆ విధంగా అందిస్తాను. తర్వాత దేవుని చిత్తం అయితే మరి గుడ్ ఫ్రైడే 7 మాటలు, మరి పునరుద్ధాన పండుగ కూడా మీకు ఇన్ అడ్వాన్స్ ముందుగానే నేను మీకు అందించడానికి చూస్తాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ బటన్ నొక్కండి, అనేకులకు షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే 9553831316 అనేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి
నాతో మాట్లాడండి. తప్పకుండా దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమెన్.